పెళ్లికి అంతా రెడీ, రిలేటివ్స్ కూడా వచ్చేసారు. కానీ పెళ్లి మండపంలో కూర్చున్న పెళ్లి కొడుకును చెంప చెల్లు అనిపించింది పెళ్లి కూతురు. అసలు ఎందుకు కొట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ వీడియోలో చూసేద్దాం. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్ టాపిక్. ముస్కాన్ అనే అమ్మాయికి సంతరామ్ అనే అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ రోజు ముహూర్తం దగ్గర పడుతుంది. కానీ పెళ్లి కొడుకు మాత్రం నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకనుకుంటున్నారా? ఆయన ఫుల్లుగా తాగేసి వచ్చాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ మహానుభావుడు ఎంగేజ్మెంట్ రోజు కూడా ఇదే విధంగా ఉన్నాడు. కానీ నేను ఇంకా తాగను అని చెప్పి ప్రామిస్ చేసి పెళ్లి రోజు కూడా తన బుద్ధి ఏమాత్రం మార్చుకోకుండా అదే విధంగా వచ్చేశాడు. ఇది చూసి మండిపోయిన ముస్కాన్ అందరి ముందే వరుడి చెంప చెల్లుమనిపించింది. ఈ తాగుబోతుతో నాకు అసలు పెళ్ళే వద్దు అంటూ ససేమీరా చెప్పేసింది. దీంతో ఆ రెండు ఫ్యామిలీల మధ్య గొడవ జరిగి ఈ మ్యాటర్ పోలీసుల దాకా కూడా వెళ్ళింది. అయితే ఇక్కడ తన లైఫ్ ను నాశనం చేసుకోకుండా ధైర్యంగా నిలబడి ఫైట్ చేసినందుకు ముస్కాన్ ను పోలీసులే సత్కరించారు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే పెళ్ళయ్యాక వాటంతట అవే అన్నీ సర్దుకుంటాయిలే. ఇప్పుడు పెళ్ళి ఆపేస్తే పేరెంట్స్ పరువు, కుటుంబ మర్యాద ఏమైపోతుంది అని ఆలోచించి ఆడపిల్లలు వారి జీవితాన్ని నాశనం చేసుకునే బదులు జీవితాంతం భయంగా బతికే బదులు ముస్కాన్ లాగా ముందే చెంప పగలగొట్టి వారి జీవితాన్ని వారే ఫైట్ చేసి కాపాడుకోవడం 100% కరెక్ట్ అని నేను అంటాను. మరి నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఆ అమ్మాయి చేసింది కరెక్టే అంటారా? కామెంట్ చేయండి.